రోజుల్లో ప్రభునందు ప్రేమల దేవుని యొక్క ప్రేమను కోల్పోయి ఆధారము లేక అనేక పరిస్థితుల గుండా మనం నడుస్తున్నప్పుడు దేవుని పేరుట ఎవరైతే పని చేయాలనుకుంటారో వారికట సమస్తమును సమకూడి జరిగించేటువంటి దేవుడు. ఊరికే జరుగుతాయండి. ఒక పని జరగాలంటే ఈ టిష్యూ బాక్స్ ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కూడా సంబడి ఒక వ్యక్తి ఎవరో దీన్ని తీసి ఇక్కడ పెడితేనే వస్తుంది కదండి, దానంతట అయితే అది రాదు. సో కాబట్టి ప్రభునందు ప్రేమల ఈరోజు అక్కగారు చెప్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. దేవుని పేరిట దేవుని ప్రజలమని చెప్పుకుంటూ దేవుని నామ మహిమార్థమై జీవించవలసిన వారమై దేవుని పరిచర్య ఎంతో ప్రయాసతో, ఎందుకంటే నాకు కూడా మాది కుటుంబ ఆరాధన సహవాసము సాల్మియా ప్రాంతంలో జరుగుతుంది. చాలా పెద్దగా జరిగేది ఇంతకు ముందు. అన్ఫార్చునేట్లీ ఇట్స్ బీన్ అది కొంచెం స్కాటర్ అయిపోవడం జరిగింది. అంటే కరోనాలో అది నా సాక్ష్యం. దేవుని చిత్తం అయితే రానున్న రోజుల్లో మిమ్మల్ని నేను ఖచ్చితంగా కలుస్తాను. సమయాన్ని ఇప్పుడు నేను వ్యర్థపరచుకోవట్లేదు. నేను గడిచిన 2 వారాలు ఒక నెల రోజుల కిందట ఇట్లానే వాట్సాప్ గ్రూపు, టిక్టాక్ గ్రూపు నుంచి ఒక 10-15 మంది ఆత్మీయ సహోదరులు నా దగ్గరికి వచ్చారు. ప్రభునందు ప్రియదేవులారా, యాక్చువల్గా అంతకుముందు ఐ వాజ్ సో మచ్ స్కేర్డ్ అబౌట్ టిక్టాక్ అండ్ వాట్సాప్ అనమాట గ్రూప్స్. తర్వాత టిక్టాక్ అంటే ఐ నెవర్ అండ్ ఎవర్ కీప్ ఇట్ ఇన్ టు మై మొబైల్. నేను దాన్ని ఇష్టపడను. యాక్చువల్గా ద వెరీ ఫస్ట్ మినిట్ వాళ్ళు వచ్చినప్పుడు వారు నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఆ సహోదరి దేవి సిస్టర్ అని ఒక సహోదరి నాకు చెప్పారు ఒక మాట ఏంటంటే, బ్రదర్ గారండి మేము రాజుల కుటుంబం నుంచి రక్షించబడ్డాము అన్నారు. రాజులు అంటే మనకు తెలుసు కదండి, క్షత్రియులు. మన వెస్ట్ ఈస్ట్ గోదావరికి బాగా తెలుస్తుంది. సో ఆ సహోదరి, అమ్మ మీరు ఎలా రక్షింపబడ్డారంటే ఒకటే మాట చెప్పారు, టిక్టాక్ ద్వారా రక్షించబడ్డానండి అన్నారు. వాట్